బంగారమే కావాలా? ఇంకా ఏమీ వద్దా? ఇప్పుడు చెప్పు, బంగారం కావాలా, బంగారం లాంటి నేను కావాలా? బంగారం వద్దు, అదే కావాలి. మీ ఊరెళ్ళి అడ్రోడ్ వచ్చింది, దిగండి మేడం. అమ్మో, ఇప్పుడు ఈ బంగారం ఉంగరం పెట్టుకొని ఇంటి దాకా ఎట్టాలలో ఏందో భయంగా ఉంది. వద్దంటే ఎన్నావంటే పని చేసుకొని బతికేవాడికి నాకెందుకు ఈ బంగారు ఉంగరం? అసలే దారిలో దారి దొంగలు ఉంటారు, భయంగా ఉంది. డ్రైవర్ అన్నా, కొంచెం ఇంటి వరకు అంట పోనివ్వు. సర్వీస్ ఆటో ఇక్కడ దాకేనండి, మీరు దిగెళ్ళటమే. విన్నావు కదా, లోపలికి రాడంట. దిగు, మేము నడుచుకుంటూ వెళ్దాం. సరే మామ. రంగా ఈజ్ ద దొంగ. రంగా కంట ఖరీదైన వస్తువు పడితే కలాసవాల్సిందే. త్వరగా నడవే. ఎవరబ్బా వీళ్ళు, కొత్త జంట వెళ్తున్నట్టుంది. ఎందుకయ్యా అంత భయపడతావు? మనూరే కదా ఇది. వద్దంటే పట్టణం తీసుకెళ్ళి బంగారం కొని పెట్టావు. నా మాట ఏనో కదే. ఈరోజు మన పెళ్లి రోజు. ఏదో నా తృప్తి కోసం ఒక చిరు కానుక కొన్నాను, అది కూడా తప్పంటే ఎలా మావా? నాకు కూడా నా మొగుడు రాజాలాగా ఉంటే బాగుంటది కదా మావా. నీకే నువ్వు చెబుతావే, మనూరోళ్ళని ఈ దారిలో ఎంతమంది దొంగలు కొట్టారు? మనూర్లో మనకు భయం ఏంటండి? నా భయం నాది, నీకేం తెలిసే? నీ భయం ఏమో గానీ నీ దగ్గర బంగారం ఉన్నట్టు నువ్వే చాటింపేసేటట్టున్నావు. నడు. ఆహా, ఉంగరం కొనుక్కొస్తున్నారా? అయితే ఈరోజు ఆ ఉంగరం నాదే. వీడెవడే మన వెనకాలే పడుతున్నాడు, అచ్చం దొంగోడు లాగున్నాడు. అయ్యో, వీడెవడే? ఉంగరం దే. చెబితే ఎన్నావే, ఈ బంగారం నాకు కలిసి రాదని. మర్యాదగా ఉంగరం తీ, లేదా పొడుస్తా. నా సంగతి మీకు బాగా తెలియదు, ఈ ఏరియాలోనే పేరు మోసిన దొంగని. అమ్మో, వీడు పొడిచినా పొడుస్తాడు, తీసిచ్చేస్తానే. నువ్వు ఉండవయ్యా. ఏయ్ ఏయ్ ఏయ్, ఏంటే లేడీస్ సూపర్ స్టార్ అనుకుంటున్నావా నువ్వు? ఏదో తేడాగా ఉందే. ఏంది ఫైటింగ్? ఓవ్వా, ఇదేంది దొంగోడితో కలబడిద్దా ఏంది? జేమ్స్ బాండ్ సినిమాలో అల్లరి నరేష్ గారి పెళ్ళం కొట్టినట్టు కొట్టిద్దేమో. బంగారమే కావాలా? ఇంకా ఏమీ వద్దా? ఇంకేమైనా అంటే అదేనా? ఆవురావురమంటున్నావే. ఇప్పుడు చెప్పు, బంగారం కావాలా, బంగారం లాంటి నేను కావాలా? బంగారం వద్దు, అదే కావాలి. ఆడదాని వాసన తగిలి చాన్నాళ్ళు అవుతుంది.
అయితే రాత్రికి ఇంటికి వచ్చాయి మరి. అరే అయితే వెళ్ళండి మరి. మావా వెళ్దాంరా. ఏంది ఇది? ఏం మాయ చేసింది? రా మావా. కత్తి ముడిసి బొట్లో పెట్టుకున్నాడు. ఏం మంత్రం వేసావే? ఏదో చేసేలే, నీ వల్ల కాని పని నేను చెయ్యాలిగా. అర్జెంటుగా నాన్నగారికి తెలియచేయాలి. ఏంటమ్మా ఈ టైంలో ఫోన్ చేసింది? నాన్నగారు, చెప్పు తల్లి, ఏంది ఈ టైంలో ఫోన్ చేశావు? స్టేషన్లో ఉన్నారా? ఫ్రీగా ఉన్నారా? స్టేషన్కే వెళ్తున్నా. అర్జెంటుగా ఏమైనా మాట్లాడాలమ్మా? చెప్పు తల్లి, నీకంటే నాకు డ్యూటీ ఎక్కువ. నీ తర్వాతే నాకు ఏదైనా అవసరమైతే డ్యూటీ సెలవు పెట్టి వచ్చేస్తా. ఏంట్రా ఫోన్ చేసి ఏం మాట్లాడవు? ఒక ముఖ్యమైన పని నాన్న. నేను మీ అల్లుడు గారు పట్నం వెళ్ళి వస్తుండగా దారి మధ్యలో ఒక దొంగ అడ్డగించాడు. అరే ఏమైనా ఇబ్బంది పెట్టాడా అమ్మా? అవును నాన్నగారు, మీ అల్లుడు గారు బాగా భయపడిపోతున్నారు. మీరు ఒకసారి రావాలి. సరేనమ్మా, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి అర్జెంట్ కేసులు ఉంటే అన్ని పరిష్కరించుకొని వచ్చేస్తానమ్మా. అల్లుడు గారు నేను కంగారు పడవద్దని చెప్పు. అర్జెంట్గా స్టేషన్కి వెళ్ళి త్వరగా పని ముగించుకొని అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోవాలి. నాన్న రావాలి, వీడి తిక్కు కుదిరిస్తా. తులసి, త్వరగా తీసుకురావే, పేగులు కేకలేస్తున్నాయి. పేరుకేమో పెళ్లి రోజు, నువ్వు వచ్చేదేమో నడిజోంకి. అబ్బబ్బా, వస్తున్నాను మామ, ఆగు. నువ్వు కూర్చో, ఇద్దరం తిందాం. అంతేనంటావా? సరే, నీ చేతులతో తినిపించు. ఇటివు, మీకు పెడతాను. ఇటు నేను పెడతా. ఎంతసేపు? తొందరగా రా, ఆకలేకపోతున్నా.